హాయ్ ఫ్రెండ్స్, ప్రీతం కింగ్ ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఒక మోడల్ తయారు చేస్తున్నాను. అది ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. ముందు థ్రెడ్ తయారు చేసుకోవాలండి. సన్నగా కుట్టు పెట్టుకొని ఆ థ్రెడ్ ఈ విధంగా తిరగేసుకోవాలి. ఆ క్లాత్ని కొంచెం కొంచెంగా అలా లాగితే వస్తుంది. దీనికి ఒక దారం ఉంది కదా, ఈ దారం దేనికి ఒక దానికి సపోర్ట్ తీసుకొని కట్టేసి కొంచెం కొంచెంగా మెల్లిమెల్లిగా జరుపుకుంటే క్లాత్ తిరగబడుతుందండి. ఒకేసారి అంటే రాదు, కానీ కొంచెం కొంచెంగా. తాడు తిరిగేసుకున్నానండి. ముందుగానే నేను కొన్ని తాడు తయారు చేసి కట్ చేసి పెట్టుకున్నాను. అవన్నీ కట్ చేసి ఉంచానండి. అన్నీ ఒకే కొలలో కట్ చేసుకోవాలి. బ్యాక్ 5 ఇంచీలు ఉందండి. మన బ్యాక్ పార్ట్ ఎంత ఉందో చూసుకొని ఆ మాత్రం ఒక్కొక్కరు డీప్గా చేసుకుంటారు, ఒక్కొక్కరు పైకి పెట్టుకుంటారు. ఆది బ్లౌజ్ ఎంత ఉందో చూసుకొని దాన్ని పెట్టి ఇవి మనం తయారు చేసుకోవాలండి. ఇంచి గ్యాప్ ఇచ్చి లైన్స్ కొట్టుకోవాలి. ఆ లైన్స్లో ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉన్నాయి కదా థ్రెడ్స్, అవి నేను చూపిస్తున్న విధంగా కుట్టు పెట్టుకోవాలి. ఒక థ్రెడ్ ఫోల్డ్ చేసుకొని ఒకదాని పక్కన ఒకటి అలా పెట్టుకొని రావాలి ఒక లైన్. ఇది రెండో వైపు పెడుతున్నానండి. పైకి పెట్టాను, కింద వైపు పెడుతున్నాను. ఇప్పుడు వీటి మధ్యలో నుంచి థ్రెడ్ తోపుకొని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా. రెండు వైపులా ఈ విధంగా తయారు చేసుకున్నాం కదా, ఇటువైపు అటువైపు పైపింగ్ తిప్పేసుకోవాలండి. నేను చిన్న బార్డర్ లాగా వేస్తున్నాను, పైపింగ్ వేయట్లేదు. ఈ పైనుంచి ఒక క్లాత్ అంటించుకోవాలి. ఇది మొత్తం ఒకటే కలర్ అయిపోయింది కాబట్టి ఇలా ఉంది. మీకు డబుల్ కలర్ ఉంటే ఇంకా బాగా కనిపిస్తుందండి మోడల్.
సింగిల్ కలర్ కదా. ముందుగా తయారు చేసుకుని ఉన్నాయి కదా బ్యాక్ పార్ట్స్, అవి దీంతో అతుక్కోవాలి. ఈ చివర ఆ చివర రఫ్ తీసుకోవాలి గట్టిగా ఉండడం కోసం. అంతేనండి, సింపుల్ నెక్ మోడల్.